పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని కొంచెం వేడెక్కాక సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకుని అవి బాగా కలుపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కలపాలి. నేను ఈరోజు రాగి సంగటిలోకి మటన్ కర్రీ చేస్తున్నానండి. కొంచెం గ్రేవీగానే చేస్తున్నాను. లైట్గా మగ్గిపోయాక ఒక 5 నిమిషాలు బాగా మగ్గపెట్టి ఒక 4 రెమ్మల కరివేపాకు వేసుకున్నానండి. వాటిని కూడా కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లోనే బాగా మగ్గనిచ్చానండి. అలాగే సన్నగా తరిగినటువంటి టమాటా ముక్కలండి. చిన్న సైజు టమాటాలు 2 తీసుకున్నాను. కర్రీ కొంచెం పులుసుగానే పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే రాగి సంగటిలోకి వేసుకుంటారు కదా. చూడండి కొంచెం బాగా మగ్గిపోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. అలాగే 2 స్పూన్లు సాల్ట్ తీసుకున్నాను. అలాగే 1 స్పూను పసుపు కూడా తీసుకున్నానండి. అవి బాగా కలుపుకోవాలండి. కలిసే వరకు ముక్కలు పట్టే వరకు బాగా కలుపుకొని, అలాగే బరకలుగా పట్టినటువంటి మన బిర్యానీ మసాలా పొడి అండి. అది నేను మటన్ కర్రీలోకి వాడతాను. ఆ బిర్యానీ మసాలా పొడి బాగా కలుపుకొని అవి కూడా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చానండి. చూడండి ఉల్లిపాయ టమాటాలు బాగా బ్రౌన్ కలర్ మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ అండి. మటన్ కూడా అందులో వేసుకుని ముక్కలకు పట్టేంతవరకు కూడా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసి బాగా మగ్గిపోయాక ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నానండి. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటామండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరుపుకొని కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని, కొంచెం గ్రేవీగా కావాలన్నాను కాబట్టి కొంచెం వాటర్ ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. నేను చేసినటువంటి కర్రీ మటన్ కర్రీ 1/2 కేజీ మటన్ అండి. కుక్కర్కి మూత పెట్టేసి ఒక 5-6 విజిల్ వచ్చే వరకు కూడా అలా వదిలేసానండి. విజిల్ వచ్చాక చల్లారిపోయాక తీసానండి. చూడండి చాలా గ్రేవీగా వచ్చింది కర్రీ. మళ్ళీ దాన్ని పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి ఇప్పుడు నేను వెల్లుల్లిపాయ జీలకర్రనండి దంచుకొని నేను లాస్ట్లో వేసుకున్నానండి. సిమ్లో పెట్టుకుని ఉడుకుతుంది కదా, మళ్ళీ నేను సిమ్లో పెట్టి ఉడికించాను. జీలకర్ర వెల్లుల్లిపాయ లాస్ట్ని దించేసి ఒక 5 నిమిషాల ముందండి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి. కొద్దిగా కొత్తిమీర అండి వేసుకుని ఒక 2 మినిట్స్ అండి దించేసుకున్నాను. ఇప్పుడు సంగటికి కావాల్సినటువంటి రైస్ అండి కడిగి పెట్టుకున్నాను. ఒక కప్పుతో 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఒక 1/2 అవర్ ముందే నేను కడిగి పెట్టుకుని నానబెట్టుకున్నానండి రైస్. 1 కప్పు రైస్కి 4 కప్పులు వాటర్ పోసుకున్నాను, ఎసరు పెట్టుకున్నాను. అందులోనే 1 స్పూను సాల్ట్ వేసుకుని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ కూడా పోసుకున్నానండి. వాటిని అలాగే బాగా మెత్తగా ఉడకనివ్వాలండి రైస్ని. సేమ్ జావలా ఉడికిపోవాలి అన్నము. అప్పుడు 1 కప్పుకి 1 కప్పు రాగి పిండి తీసుకున్నానండి నేను. ఆ ఉడికిపోయిన అన్నం మీద లంకా కొద్దిగా గెంజి ఉందని పుచ్చుకుని దానిపైన రాగి పిండి వేసుకుని దాన్ని అలాగా కలుపుకుని, మొత్తం కలపకూడదండి, దాని చుట్టూరా అలాగా పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనిచ్చానండి. ఇప్పుడు గెంజి దానిపైన వచ్చేంత వరకు ఉడికింది కదా. ఇప్పుడు దాన్ని కొద్దిగా దాని సిమ్లోనే ఉండాలి, దించకుండా
ఈ మన చలివిడి కలుపుకుని గరిటెలు ఉంటాయి కదండి, అటువంటి గరిటెతో నేను లైట్ మెల్లగా తిప్పుతూనే ఉన్నానండి. తెంచకుండా సిమ్లోనే ఉంది, ఇంకా అలా కలుపుతూనే ఉన్నాను. అలా కలిపేటప్పుడు ఒకవేళ గట్టి తిరగకపోతే కొద్దిగా ఆయిల్ పోసుకొని కలుపుకోవచ్చండి. సేమ్ చలివిడిలాగా మొత్తం మెత్తగా దాన్ని రుబ్బాలండి. గట్టి పడిపోతూ ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా తిప్పాలి. తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పాలండి. రాగి సంగటి అండి, ఇది నేను మా ఇంట్లో రొటీన్గా చేస్తానండి ప్రతి సండే. ఇది నా స్టైల్లో చేస్తున్నానండి. అది మన చాయిస్ అండి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా పోసుకుని దాన్ని అలా చేసుకోవాలండి. చూడండి, వేడివేడి రాగి సంగటి మటన్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.